Hi friends, once again welcome back to our channel All-in-One Film Updates. రీసెంట్గా వచ్చిన ఎక్స్క్లూజివ్ ఫిలిం అప్డేట్స్ అండ్ ఓటీటీ అప్డేట్స్ గురించి ఇందులో చూద్దాం. సో ఎక్కువ మనకి ఓటీటీ అప్డేట్స్ ఈ వీడియోలో ఉన్నాయి. సో చూసే ముందు ఫ్రెండ్స్, మీరు మన ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్లో ఉన్న కంటెంట్ చూసి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలానే ఫ్రెండ్స్, వీడియోకి లైక్, షేర్, కామెంట్ అనేది మర్చిపోకండి. అప్పుడే మన వీడియో ఎక్కువ మెంబర్స్కి బూస్ట్ అయితే అవుతుంది. మరెందుకు ఆలస్యం, ఏం అప్డేట్స్ ఉన్నాయో చూద్దాం. ఎంజాయ్ ద వీడియో. ఫస్ట్ వన్, ది క్రో. రీసెంట్గానే ఈ ఫిల్మ్ థియేటర్స్లో మనకి రిలీజ్ చేయడం అయితే జరిగింది. మూవీ అయితే యాక్షన్, క్రైమ్ అండ్ మిస్టరీ థ్రిల్లర్గా వచ్చింది. మూవీ నుంచి మనకి ఎప్పుడో వివోడి అయితే రిలీజ్ చేశారు. ఇప్పుడు వచ్చేసి తెలుగు, తమిళ్, హిందీ ఈ ఆడియోస్ కన్ఫర్మ్ అయితే చేశారు. December 10th బుక్ మై షోలో రెంట్ మోడ్లో అప్లోడ్ చేస్తున్నారు. సో మూవీకి IMDb రేటింగ్ వచ్చేసి 26,000 ఓట్స్తో 10కి 4.7 అయితే తగ్గించుకుంది. సో చాలా తక్కువ రేటింగే. చూద్దాం, తెలుగు ఆడియోలో మనకి December 10th రిలీజ్ చేస్తున్నారు. 1 hour 50 minutes డ్యూరేషన్తో ఉన్న ఈ ఫిల్మ్ బుక్ మై షోలో December 10th తెలుగు ఆడియో చూడడానికైతే ఉంటుంది. నెంబర్ 2, సాయి ధరమ్ తేజ్ 18th ఫిలిం. మూవీ నుంచి టైటిల్ అండ్ ఫస్ట్ గ్లిమ్స్ అనౌన్స్మెంట్ అనేది ఇచ్చారు. December 12th రిలీజ్ చేయబోతున్నారు టైటిల్ అండ్ ఫస్ట్ గ్లిమ్స్. మూవీకి డైరెక్టర్ డెబ్యూట్ రోహిత్, ఫీమేల్ లీడ్లో ఐశ్వర్య లక్ష్మి యాక్ట్ అయితే చేస్తోంది. ఇది హనుమాన్ మూవీ తీసిన ప్రొడక్షన్ బ్యానర్ వంచి మూవీ అయితే ఉంది. నెంబర్ 3, రష్మిక మందన లీటోలో యాక్ట్ చేస్తున్న ఫిలిం ది గర్ల్ ఫ్రెండ్. ఈ ఫిల్మ్కి డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ అండ్ కన్నడ యాక్టర్ దీక్షిత్ శెట్టి ఇందులో యాక్ట్ అయితే చేస్తున్నారు. ఈ ఫిలిం నుంచి మనకి టీజర్ అయితే కన్ఫర్మ్ చేశారు. December 9th మార్నింగ్ 11:07 AM టీజర్ లాంచ్ అయితే ఉండబోతుంది. సో విజయ్ దేవరకొండ గారు టీజర్ లాంచ్ అయితే చేస్తున్నారు. టుమారో మనకి మార్నింగ్ టైంలో టీజర్ అయితే రిలీజ్ చేస్తున్నారు. నెంబర్ 4, ఈటీవీని వారు డైరెక్ట్గా ఓటీటీ ప్లాట్ఫామ్లో తీసుకుని వస్తున్న ఫిలిం అనగనగా. ఈ ఫిలింలో వచ్చేసి సుమంత్ గారు లీడ్లో యాక్ట్ చేశారు. సో ఈ ఫిలింకి సంబంధించి మనకి సెప్టెంబర్ మంత్లో అనౌన్స్మెంట్ అయితే ఇచ్చారు. నౌ టుడే వచ్చేసి మరొక అనౌన్స్మెంట్ అయితే ఇచ్చారు. సో ఈ ఫిలింకి సంబంధించి టోటల్ షూటింగ్ అయితే అయిపోయిందంట. సో టోటల్ షూటింగ్ అయితే అయిపోయింది. మరికొన్ని రోజుల్లో మనకి ఈ మూవీ వచ్చేసి ఈటీవీ యాప్లో ప్రీమియర్ అయితే చేయబోతున్నారు. సో ఇందులో సుమంత్ గారు లీడ్లో యాక్ట్ చేశారు. సో సుమంత్ గారి నుంచి చాలా రోజుల తర్వాత ఫిలిం అయితే వస్తుంది. బట్ అది డైరెక్ట్గా ఓటీటీ ప్లాట్ఫామ్లోనే రిలీజ్ చేస్తున్నారు. ఈటీవీ యాప్లో మనకి రిలీజ్ చేస్తున్నారు. సో డేట్ అనౌన్స్మెంట్ రాగానే మీకు అప్డేట్ చేస్తాను, వెయిట్ చేయండి. నెంబర్ 5, వీర ధీర సూరన్. విక్రమ్ గారి నుంచి ఈ ఫిల్మ్ ఉన్నట్టు మనకి తెలుసు కదా. మూవీ నుంచి మనకి టీజర్ అయితే కన్ఫర్మ్ అయితే చేశారు. December 9th టుమారో టీజర్ అయితే రిలీజ్ చేయబోతున్నారు. యాక్చువల్గా ఈ ఫిల్మ్ వచ్చేసి 2 partsగా మన ముందుకు తీసుకుని వస్తున్నారు. సో అందులో సెకండ్ పార్ట్ ఫస్ట్ రిలీజ్ చేస్తారు, తర్వాత ఫస్ట్ పార్ట్ రిలీజ్ అవుతుంది. సో ఇందులో వచ్చేసి చియాన్ విక్రమ్ గారు, ఎస్ఏ సూర్య అండ్ దూష్రా విజయన్ లీడ్లో యాక్ట్ చేశారు. మూవీకి మ్యూజిక్ జీవి ప్రకాష్ గారు అందించారు. డైరెక్టర్ అరుణ్ కుమార్. నెంబర్ 6, రోటీ కపడా రొమాన్స్. ఈ ఫిలిం వచ్చేసి కామెడీ అండ్ రొమాంటిక్ డ్రామాగా వచ్చింది. రీసెంట్గానే ఈ ఫిలిం రిలీజ్ చేశారు. ఇంకా థియేటర్స్లో వచ్చి 10 days కూడా కాలేదు. ఈ రోజుకి 10th డే అనుకోండి. అయితే ఇక్కడ ఈ ఫిలిం ఏ కేటగిరీగా వచ్చింది, చాలాసార్లు పోస్ట్ పోన్ చేసి ఫైనల్గా November 28th అయితే రిలీజ్ చేశారు. ఇదేంతో డైరెక్ట్గా ఓటీటీకి చేస్తుంటే బాగుండేది. సో 14 daysకి ఈ ఫిలిం వచ్చేసి డిజిటల్ రిలీజ్ అయితే చేస్తున్నారు. ఈటీవీ యాప్లో మూవీ అయితే అప్లోడ్ December 12th అయితే ఉంటుంది. సో ఈ ఫిలిం చాలామంది థియేటర్స్లో చూడలేదు అనుకోండి, నేను కూడా చూడలేదు. సో ఓటీటీ ప్లాట్ఫామ్లో చూద్దాము. మనకి December 12th ఈటీవీ యాప్లో అప్లోడ్ అయితే ఉంటుంది. నెంబర్ 7, మలయాళం ఫిలిం కథ ఇన్ను వరే. ఇందులో బీజు మీనన్, నిఖిలా విమల్ ఇంకా చాలా మంది యాక్ట్ అయితే చేశారు. మూవీ అయితే రొమాంటిక్ అండ్ ఫ్యామిలీ డ్రామాగా వచ్చింది. యాక్చువల్గా ఫ్రెండ్స్, ఇది మన తెలుగు ఫిలిం కేర్ ఆఫ్ కంచరపాలెం ఫిలిం అయితే ఉంది కదా. సో దానికి అఫీషియల్ రీమేక్. సెప్టెంబర్ మంత్లో ఈ ఫిలిం థియేటర్స్లో రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో ఇప్పటివరకు ఓటీటీకి అయితే రాలేదు. 3 months తర్వాత ఓటీటీ ప్రీమియర్ అయితే కన్ఫర్మ్ చేశారు. మనోరమ మ్యాక్స్లో ఈ ఫిలిం కమింగ్ వెరీ సూన్. ఇంకా డేట్ అనౌన్స్మెంట్ అయితే రివీల్ చేయలేదు. ఈ December మంత్లో మనకి చూడడానికి ఉంటుంది. నెక్స్ట్ నెంబర్ 8, ది వీల్ ఆఫ్ టైమ్ సీజన్ 3 నుంచి ఫస్ట్ టీజర్ కట్ అనేది రిలీజ్ చేశారు. మీరు ఇంకా అది చూడకపోతే చూడండి. సీజన్ 1, సీజన్ 2 చూసిన వారు ఖచ్చితంగా సీజన్ 2 కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. సో ఈ సిరీస్ వచ్చేసి యాక్షన్, అడ్వెంచర్ అండ్ ఫ్యాంటసీ డ్రామాగా ఉంటుంది. సీజన్ 1 అయితే నాకు చాలా బాగా నచ్చింది అండ్ సీజన్ 2 జస్ట్ ఓకే అనిపించింది. అంటే ఇంకా ఇంద్ర ఎండ్ కాలేదు అని చెప్పేసి. సో ఇప్పుడు సీజన్ 3లో ఎండ్ చేస్తారో లేదో ఈ కంప్లీట్ అనేది చూడాలి. సో వచ్చిన టీజర్ అనేది మనకి చూడడానికి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. అది చూడకపోతే చూడండి. మనకి సిరీస్ ప్రీమియర్ కన్ఫర్మ్ చేశారు 2025 March 13th.
ఫస్ట్ 3 ఎపిసోడ్స్ మనకి రిలీజ్ ఉంటాయి. సో ఇంకా ఈ సిరీస్ని ఎవరైనా స్టార్ట్ చేసి చూడకపోయి ఉంటే అమెజాన్ ప్రైమ్ వీడియోలో సీజన్ 1 సీజన్ 2 అయితే కంప్లీట్ చేసుకోండి. 10కి 7.2 రేటింగ్ అయితే ఈ సిరీస్ దక్కించుకుంది. నెక్స్ట్ నెంబర్ 9 బ్లడీ బెగ్గర్. కెవిన్ లీటోలో యాక్ట్ చేసిన ఈ ఫిల్మ్ వచ్చేసి కామెడీ అండ్ క్రైమ్ థ్రిల్లర్ గా ఉంటుంది. సో ఈ ఫిల్మ్ ఫ్రెండ్స్ తెలుగు ఆడియో ఓటీటీ ప్లాట్ఫామ్ లో రిలీజ్ చేశారు. బట్ ఇండియా ఓటీటీ ప్లాట్ఫామ్ లో కాదు, సైనెక్స్ లో మూవీ అయితే అప్లోడ్ చేశారు అవుట్ సైడ్ ఇండియా. మీరు ఇండియాలో చూడాలనుకుంటే మీకు తెలుసు అనుకుంటాను ఎక్కడ మీరు తెలుగు ఆడియో చూడాలో. సో ఒరిజినల్ అయితే వచ్చేస్తుంది, వాచ్ చేయవచ్చు. సో మూవీని చూడని వారు మూవీ అయితే చూడొచ్చు ఫ్రెండ్స్. ఒక అటెంప్ట్ అయితే ఇవ్వండి. ఫస్ట్ హాఫ్ అయితే మనకి చాలా బాగా అనిపిస్తుంది అండ్ సెకండ్ హాఫ్ వచ్చేసి కర్మ టైప్లో వెళ్ళిపోతుంది. సో ఇందులో మీరు కెవిన్ నుంచి అవుట్ స్టాండింగ్ పెర్ఫార్మెన్స్ అయితే చూస్తారు. ఒక ట్రై అయితే ఇవ్వండి. తెలుగు ఆడియో ఇప్పుడు రిలీజ్ చేస్తున్నారు. నెక్స్ట్ నెంబర్ 10 రహస్య యుద్ధం జగత్. నవంబర్ మంత్లో ఈ ఫిల్మ్ అయితే థియేటర్స్లో రిలీజ్ చేశారు. మూవీ అయితే సైన్స్ ఫిక్షన్ అండ్ అడ్వెంచర్ థ్రిల్లర్ మిస్టరీకి అయితే మన ముందుకైతే తీసుకొని వచ్చారు. సో ఇప్పుడు ఓటీటీ ప్రీమియర్ అయితే కన్ఫర్మ్ చేశారు. డిసెంబర్ 26 ఈటీవీ యాప్లో ఈ ఫిల్మ్ అప్లోడ్ అయితే ఉంటుంది. నెక్స్ట్ నెంబర్ 11 ఇన్విన్సిబుల్ సీజన్ 3. ఈ సీజన్ చూసిన వారికి తెలిసే ఉంటుంది. సీజన్ 1 సీజన్ 2 అయితే చాలా బాగుంటుంది. ఎవరైనా చూడకపోయి ఉంటే సీజన్ 1 సీజన్ 2 మనకి అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో అయితే ఉంది. తెలుగు డబ్బింగ్ కూడా సిరీస్ని స్టార్ట్ చేసి చూడండి. సిరీస్ అయితే యానిమేషన్, యాక్షన్, అడ్వెంచర్, ఫ్యాంటసీ అండ్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్గా ఉంటుంది. సీజన్ 3లో టోటల్ 8 ఎపిసోడ్స్ని తీసుకొని వస్తున్నారు. సీజన్ ప్రీమియర్ అయితే కన్ఫర్మ్ చేశారు అండ్ టీజర్ కూడా రిలీజ్ చేయడం అయితే జరిగింది. మనకి సిరీస్ ప్రీమియర్ వచ్చేసి 2025 ఫిబ్రవరి 6కి ఫస్ట్ 3 ఎపిసోడ్స్ ప్రీమియర్ చేస్తున్నారు. నెక్స్ట్ వీక్లీ రిలీజ్ అవుతూ ఉంటాయి. మల్టిపుల్ లాంగ్వేజెస్ ఆన్ అమెజాన్ ప్రైమ్ వీడియో. నెక్స్ట్ నెంబర్ 12 నిరంగల్ 3. ఇందులో అథర్వ, శరత్ కుమార్ గారు అండ్ అమ్ము అభిరామి లీటోలో యాక్ట్ చేస్తున్నారు. మూవీ అయితే క్రైమ్ అండ్ థ్రిల్లర్ డ్రామాగా మన ముందుకు తీసుకొని వచ్చారు. నవంబర్ మంత్లో థియేటర్స్లో రిలీజ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఈ ఫిల్మ్కి సంబంధించి అన్అఫీషియల్గా హెచ్డి అయితే లీక్ అయితే అయింది. సో అన్అఫీషియల్గా హెచ్డి అయితే వచ్చేసింది. సో ఎవరైనా చూద్దాం అనుకుంటే ఈ ఫిల్మ్ మీరు వాచ్ చేయవచ్చు. నెక్స్ట్ నెంబర్ 13 జయం రవి అండ్ ప్రియాంక మోహన్ లీడ్లో యాక్ట్ చేసిన ఫిలిం బ్రదర్. మూవీ అయితే కామెడీ అండ్ ఫ్యామిలీ డ్రామాగా తీసుకొని వచ్చారు. లైక్ మూవీ నుంచి ఇప్పుడు మనకి తెలుగు ఆడియో రిలీజ్ చేయడం అయితే జరిగింది. G5 ప్లాట్ఫామ్లో యాడ్ అయితే చేశారు. నా తెలుగు ఆడియోలో ఈ ఫిలిం మీరు చూద్దాం అనుకుంటే వాచ్ చేయవచ్చు ఫ్యామిలీతో. లైక్ చెప్పాలంటే మూవీ అయితే బోరింగ్ ఫిలింనే, బట్ డైరెక్టర్ మనకి అవుట్పుట్ ఎలా ఉంటుందో లైక్ ప్రీవియస్ మూవీస్ ఓకే కానీ అంటే నేనే అంబానీ. సో దాంతో నేను కంపేర్ చేయట్లేదు, అవి మాస్టర్ పీస్ మూవీస్. బట్ దానంతా కాకపోయినా పర్లేదు, ఒక అటెంప్ట్ అయితే ఇవ్వచ్చు. సో ఒక సింపుల్ ట్రై అయితే ఇవ్వండి, మీకు చూడ్డానికి పర్లేదు అనిపిస్తుంది. నెంబర్ 14లో ఉన్న మూవీ ఐఎమ్ కాతలన్. ఇది మలయాళం ఫిలిం స్టారింగ్ నస్లన్. ఈ ఫిలిం వచ్చేసి క్రైమ్ డ్రామాగా తీసుకొని వచ్చినారు. నవంబర్ మంత్లో థియేటర్స్లో రిలీజ్ చేశారు. ఇప్పుడు ఓటీటీ ప్రీమియర్ వచ్చేసి మనోరమ మ్యాక్స్లో కన్ఫర్మ్ చేశారు. కమింగ్ వెరీ సూన్. ఈ డిసెంబర్ మంత్లో మనకి ప్రీమియర్ అయితే ఉంటుంది. నెక్స్ట్ నెంబర్ 15 ఎమకు తోలిల్ రొమాన్స్. ఈ ఫిలింలో అశోక్ సెల్వన్ అండ్ అవంతిక మిశ్రా లీటోలో యాక్ట్ చేశారు. మూవీ అయితే రొమాంటిక్ కామెడీగా వచ్చింది. నవంబర్ 22కి థియేటర్స్లో రిలీజ్ చేశారు. సో 2 వీక్స్కి ఈ ఫిలిం నుంచి హెచ్డి అయితే లీక్ అయితే అయిపోయింది. సో హెచ్డి అయితే వచ్చేసింది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ ఫిలిం ఇప్పుడు మీరు అన్అఫీషియల్గా వాచ్ చేయవచ్చు. నెక్స్ట్ నెంబర్ 16లో ఉన్న మూవీ సింగం అగైన్. మూవీ వచ్చేసి యాక్షన్ డ్రామాగా ఉంటుంది. ఈ ఫిలిం నుంచి కూడా ఫ్రెండ్స్ హెచ్డి అయితే లీక్ అయితే అయిపోయింది. ఈ హెచ్డీస్ ఎక్కడ దొరుకుతున్నాయో కానీ ఇప్పుడు అన్అఫీషియల్గా చాలా మూవీస్ ఇలా వచ్చేస్తున్నాయి. సో సింగం అగైన్ ఫిలిం కూడా అన్అఫీషియల్గా చూడడానికి హెచ్డి ప్రింట్ ఒరిజినల్ ఆడియో సో వచ్చేస్తుంది. ఈ ఫిలిం అయితే మీరు ఇప్పుడు వాచ్ అయితే చేసేయచ్చు. ఇంకా అఫీషియల్గా మనకి అమెజాన్ ప్రైమ్ వీడియో వారి నుంచి నెక్స్ట్ వీక్ ప్లానింగ్ అయితే ఉంది. అది రెంట్లో అయినా పెట్టవచ్చు, లేకుంటే వితౌట్ రెంట్ అయినా రిలీజ్ చేసేయచ్చు. వెయిట్ చేయండి. నెంబర్ 17 క్యారియాన్. ఇది నెట్ఫ్లిక్స్ వారి ఒరిజినల్ మూవీ అయితే యాక్షన్, క్రైమ్ అండ్ మిస్టరీ థ్రిల్లర్గా ఉండబోతోంది. ఈ ఫిలిం ఓటీటీ ప్రీమియర్ వచ్చేసి డిసెంబర్ 13కి కన్ఫర్మ్ అయితే చేశారు. గుడ్ న్యూస్ ఏంటంటే తెలుగు డబ్బింగ్ కూడా ఉంది. తెలుగు, తమిళ్, హిందీ ఈ ఆడియోస్ కూడా రిలీజ్ చేస్తున్నారు. నెక్స్ట్ నెంబర్ 18 రీచర్ సీజన్ 3. ఇది కూడా అమెజాన్ ప్రైమ్ వీడియో వారి ఒరిజినల్ సిరీస్ కూడా ఇది కూడా బాగుంటుంది. 10కి 8 రేటింగ్ అయితే దక్కించుకుంది. సిరీస్ అయితే యాక్షన్, క్రైమ్, థ్రిల్లర్ అండ్ R రేటెడ్ డ్రామాగా ఉంటుంది. సో మనకి సీజన్ 3 నుంచి టోటల్ 8 ఎపిసోడ్స్ అయితే తీసుకొని వస్తున్నారు. ప్రీవియస్ సీజన్స్ వచ్చేసి మనకి తెలుగు ఆడియోలో రిలీజ్ చేస్తున్నారు ఆల్రెడీ వచ్చేసి. సో సీజన్ 3 ప్రీమియర్ కన్ఫర్మ్ చేశారు. 2025
February 20. సో ఈ డేట్ నుంచి మనకి ఆల్ సీజన్స్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రీమియర్ అయితే ఉంటాయి. సో ఫస్ట్ 3 ఎపిసోడ్స్ అయితే రిలీజ్ చేస్తారు, తర్వాత వీక్లీ రిలీజ్ ఉంటాయి. సో ఇదే ఫ్రెండ్స్ ఈ రోజుకి అప్డేట్స్ వీడియో వచ్చేసి. లైక్ ఈ అప్డేట్స్ మీకు నచ్చాయని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే ఫ్రెండ్స్ వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఒక్క షేర్ అయితే చేయండి. మన వీడియో మోర్ మెంబర్స్కి రీచ్ అయితే అవుతుంది. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.